అందరికీ నమస్తే. సో, మనం రెగ్యులర్‌గా అంటే జనరల్‌గా మనం సమాజంలో చాలామందినైతే చూస్తుంటాం. సో, మద్యపానం సేవించిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అయితే కొద్దిగా విచిత్రంగా ఉంటదనమాట. అంటే డ్రింక్ చేయముందుకు ఒక తీరుగా ఉంటది. చేసిన తర్వాత ఒక తీరుగా ఉంటది. ఇంకా తాగిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తుంటారనమాట. అంటే ఇక ఎవ్వరికి ఇనరు. పక్కన ఏమున్నా ఏం జేయరు. సో, కొన్ని కొన్ని పనులేమో భయానకంగా ఉంటాయి. కొన్నేమో కామెడీగా అనిపిస్తుంటాయి. కొన్నేమో కోపంగా గూడా అనిపిస్తుంటాయి. సో, అట్లాంటి సంఘటన మనకు మధ్యప్రదేశ్‌లో ఒకటైతే జరిగింది. సో, ఏం జరిగింది? ఏంటి? అనైతే మనం ఒకసారైతే డైరెక్ట్ చూద్దాం ఒకసారి వీడియోలో. తాగితే పులి లేదు, ఏమి లేదు. ఫుల్లుగా తాగి మిగిలిన బీరులో కొంత మొత్తాన్ని పులికే తాపబోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు పటేల్ అంట. అంటే తాగితే ఇక పులి, గిలి ఏం లేదు. అంటే మనోడు మంచిగా ఏసిండు. ఏసిన తర్వాత ఇంకా పులి ఎదురొచ్చినా, ఏదొచ్చినా మనకు సంబంధం లేదు ఇక. లోపల అది ఉంది కాబట్టి అది పనిచేయదు. సో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం తాగుతూ వెళ్తున్న రాజు పటేల్‌కు పులి ఎదురుగాగా మత్తులో అది పెద్ద పిల్లి అనుకోని దానికి బీర్ తాపబోయిన వ్యక్తి అంట. అంటే 3 గంటలకు ఆయన మద్యం తాగుతూ పోతుంటే ఎదురుంగా పులి వచ్చిందంట. పులి వస్తే ఆయన దాన్ని పెద్ద పిల్లి అనుకున్నాడంట. పిల్లి అనుకోని ఈయన దగ్గర సగం తాగిన బీర్ ఉంటదిగా దానికైతే తాపిచ్చడానికి ట్రై చేస్తుండంట. సో, ఎంతసేపటికి తాగపోయేసరికి పులి, రాజు ఎవరి దారు వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇక ఆయన తాపిస్తున్నాడు. ఆ పులేమో తాగదు. మరి అదేమో నాన్ వెజ్. మరి ఈయననేమో బీర్ తాపిస్తున్నాడు. సో, అది తాగక ఇక అది కొద్దిసేపు అయిన తర్వాత ఎవరి దారి అయితే వాళ్ళు వెళ్ళిపోయారంట. సో, దీనికి సంబంధించి పెంచ్ నేషనల్ పార్క్ అధికారులు అయితే సీసీ కెమెరాలు చూసినాక ఈ ఘటన అయితే బయటపడిందంట. ఒకసారి వీడియో కూడా చూడండి. సో, అంటే దాన్ని మంచిగా బుజ్జగిస్తున్నాడు. బుజ్జగించి మంచిగా ఏమంటారు, చిన్న చిన్న కుక్క పిల్లకు పాలు తాపిస్తారు కదా. సో, ఆ విధంగా మంచిగా దానికి బుజ్జగించి చెయ్యి పైన నెమురుకుంటా మంచిగా తాపిస్తానికి ట్రై చేస్తుంది, కానీ అది తాగుతలేదు. మరి నిజంగా ఇది జరిగిందా లేదంటే జరిగిందనేది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. మరి ఇది నిజంగా జరిగిందా లేదంటే ఇది ఏఐకి సంబంధించిన వీడియో అని కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మరి ఏది ఏఐ వీడియో, ఏది ఒరిజినల్ వీడియో అని మాత్రం ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరి ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి కొద్దిగా నమ్మేటట్టే కనిపిస్తుంది. మరి నిజంగా మరి ఒకవేళ మరి ఆ పులి గిట్ల ఉపాసంలో ఉందా ఏమో. మరి పులి కూడా సైలెంట్గా కూర్చోమని మరి మనిషి కనిపిస్తే కరెక్ట్ ఎగవాడైతే తింటుంది. మరి అట్లాంటిది పులి కూడా సైలెంట్గా మరి ఆయన ఎట్లా చేస్తుంటే అట్లా చెప్తే ఏంటుందంటే మరి ఇది కొద్దిగా అనుమానాలకైతే తావిస్తుందని చెప్పలాగో. అది ఏమంటలేదు మరి ఆ మనిషిని ఏమంటలేదు. అంటే ఆయన సాదుకున్నాడేమో, దాన్ని పెంచుకున్న పులిలాగా ట్రీట్ చేస్తున్న ఆయన. ఇది పులి కాదు, ఏం కాదు, చిన్న కుక్క పిల్లనో లేదంటే చిన్న పిల్లలో లాగా ట్రీట్ చేసుకుంటా దాన్ని అయితే చేస్తూ ఉన్నాడు. సో, మొత్తానికి అదైతే సోషల్ మీడియాలో వైరల్గా అయితే అవుతుంది. సో, అందుకే మీకు చూపించడం జరుగుతుంది ఏదో కామెడీగా. మరి నిజంగా అది ఏ వీడియోనా లేదంటే ఒరిజినల్గా జరిగిందా అనేది చూడు. ఒకవేళ జరిగితే కనుక మరి ఇది అంత సైలెంట్గా ఎందుకుంది? మనిషి ఉన్న తర్వాత దాని మీద పడడమో లేదంటే చంపడమో లాంటివి చేస్తూ ఉంటాయి. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇది ప్రస్తుతం అయితే మరి సోషల్ మీడియా వైరల్ కావడంతో జస్ట్ ఏదో కామెడీగా మీకు చూపిస్తున్నాము. ఎక్కడ జరిగింది ఇది? మధ్యప్రదేశ్లో జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో జరిగిందంట ఇది మొత్తానికి. సో, ఇదనమాట దీనికి సంబంధించింది. మరి అది నిజంగా ఏ వీడియోనా లేకపోతే ఒరిజినల్ అనేది అర్థం కాని పరిస్థితి ఉంది.